హాయ్, వెల్కమ్ టు గట్టూస్ కిచెన్. ఈరోజు నేను మీకు పుదీనా కొబ్బరితో చట్నీ ఎలా చేయాలో చూపిస్తాను. ఇది అన్నంలోకి, దోశల్లోకి, ఇడ్లీలోకి, చపాతీ, పరాటా, పుల్కా అన్నిట్లోకి చాలా బాగుంటుంది. ఒకసారి చేసి చూడండి. మీకు గనుక నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా 1 స్పూన్ నూనె వేసుకోవాలి. ఆ నూనె వేడెక్కినాక ఒక 8 వరకు పచ్చిమిర్చి ఇలా మధ్యలో కట్ చేసి వేసుకోవాలి. కారం ఎవరు తినేంత వాళ్ళు వేసుకోవచ్చు. వీటిని చక్కగా వేయించుకోవాలి. ఇలా చక్కగా వేగగానే మనం వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే నూనెలో ఒక అరకప్పు పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. ఇవి కూడా కొంచెం రంగు మారే వరకు వేయించుకోవాలి. ఇలా కొంచెం వేగగానే కొబ్బరి ముక్కలు మనం ఇవి కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే గిన్నెలో మళ్ళీ ఒక 2 స్పూన్లు నూనె వేసుకోవాలి. ఈ నూనె వేడెక్కగానే ఒక 2 కప్పులు పుదీనా వేసుకోవాలి. కొత్తిమీర కాడలు ఇవి కూడా వేసుకోవాలి. ఈ డైజెషన్కి మంచిది కదా. కొంచెం కరివేపాకు. ఇవన్నీ మనం తర్వాత తాలింపులో వేస్తే పిల్లలు కానీ కొంతమంది పెద్దవాళ్ళు కానీ తీసేస్తారు. దాని బదులు ఇలా చట్నీలు చేసుకున్నప్పుడు ఇందులోనే వేసేసుకోండి. ఇలా కలిపి మూత పెట్టి మనం పుదీనా కొంచెం మెత్తబడే వరకు ఉడికించాలి. పుదీనా ఇలా కొంచెం వేగింది కదా. ఇప్పుడు ఇందులో ఒక 7-8 వెల్లుల్లి వేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇది చక్కగా కలిపి మూత పెట్టేసి మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆ వేడికి జీలకర్ర వెల్లుల్లి మగ్గిపోతుంది. ఆ తర్వాత దాన్ని పూర్తిగా చల్లబడనివ్వాలి. పచ్చిమిర్చి వేయించిన మనం మిక్సీ జార్లో వేసుకున్నాం కదా. సరిపడినంత ఉప్పు, కొంచెం పసుపు వేసుకోవాలి. ఆ తర్వాత మగ్గిన పుదీనా వేసుకోవాలి. వేయించిన పచ్చి కొబ్బరి కూడా వేసుకోవాలి. ఇవన్నీ మనం మెత్తగా మిక్సీ చేసుకోవాలి. కొంతమందికి పులుపు ఇష్టం. అలాంటప్పుడు పుదీనా వేయించేటప్పుడే ఒక చిన్న చింతపండు ముక్క అందులో వేసేసి వేయించుకోండి. ఇప్పుడు దీన్ని మనం మెత్తగా మిక్సీ చేసుకుందాం. కొంచెం నీళ్ళు పోసి కొంచెం మెత్తగా చేసుకుందాం. కొబ్బరి పుదీనా మిశ్రమాన్ని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం కదా. ఇది ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం తాలింపు చేసుకుందాం. ఇప్పుడు ఇదే గిన్నెలో మళ్ళీ ఒక 2 స్పూన్లు నూనె వేసుకోవాలి. నూనె బాగా వేడెక్కనివ్వాలి. నూనె వేడెక్కగానే ఒక 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న కొబ్బరి పుదీనా మిశ్రమంలో ఈ తాలింపు అంతా వేసుకోవాలి. కొబ్బరి పుదీనా చట్నీ రెడీ అయిపోయింది.